కమెమోరేషన్ వీక్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. మన పోలీస్ డిపార్ట్మెంట్ లో మార్టియర్స్ అయ్యారు, ప్రాణాలను బలిదానం చేస్తూ ఇది మొత్తం సొసైటీ కోసం ఎల్లప్పుడూ కూడా పని చేస్తూ వాళ్ళ ప్రాణాలను బలిదానం ఇచ్చారు. సో వాళ్ళ సుప్రీం సాక్రిఫైస్ ని రిమెంబర్ చేసుకోవడానికి, మళ్ళీ గుర్తించడానికి ఆ కమెమోరేషన్ వీక్ లో భాగంగా సైకిల్ ర్యాలీ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. డైలీగానే రకరకాలుగా యాక్టివిటీస్ మనం చేస్తున్నాము. సో మీరు కూడా చూస్తూ ఉంటారు. సో దీంతో పాటు వారు ఇంకో అడిషనల్ దీనికి బెనిఫిట్ ఏముంది అంటే సైక్లింగ్ ద్వారా మనకి వచ్చే బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్, అట్లాగే ఎన్వైరన్మెంట్ కి కూడా ఏదైతే బెనిఫిట్ ఉంటుంది దానికి సంబంధించి కూడా అవేర్నెస్ పబ్లిక్ లో పెంచుకోవడానికి అది కూడా ఒకటే ఉద్దేశం ఉంది. నిన్న అది డిస్కషన్స్ చేస్తుంటే నాకు ఇక్కడ తెలిసింది దాని ఇక్కడ చాలా మంది సైక్లింగ్ ఎంతూసియాస్ట్స్ ఉన్నారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ వరుణ్ రెడ్డి గారు కూడా ఈజ్ ఆల్సో సైక్లింగ్ ఎంతూసియాస్ట్. సో అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ కూడా తెలుపుతున్నాను. అండ్ ఇంకా నాకు చెప్పారు దట్ చాలా లాంగ్ సైకిల్ రైడ్స్ కూడా ఇక్కడ నడుపుతూ ఉంటారు, 50 కిలోమీటర్స్ అట్లా. దాన్ని అట్లాగే మన కొంత స్టాఫ్ ఇన్ఫాక్ట్ హైదరాబాద్కి కూడా బై సైకిలే వెళ్తున్నారు. సో అది దట్స్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్. కీప్ ఇట్ అప్. మీరంతా అది మీ హెల్త్ని అంత మంచిగా చూసుకుంటే పబ్లిక్లకు కూడా అంత మంచి అవేర్నెస్ పెరుగుతుంది. అండ్ చివరికి మనం అందరూ కూడా ఎన్వైరన్మెంట్ కూడా మంచిగా కాపాడుకోవడానికి మన కాంట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఈరోజు ఇది సైకిల్ ర్యాలీ, ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇట్స్ నాట్ ఏ రేస్ లాగా కాదు, జస్ట్ అది ర్యాలీ లాగానే వెళ్ళండి అది. సో అందరూ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ అందరూ కూడా ఇక్కడ వెనక్కి రండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఈవెంట్. థ్యాంక్ యూ.